శారీరకమైన జన్మకి తల్లిదండ్రి ఎట్లయితే అవసరమై ఉన్నారో ఆత్మ సంబంధమైనటువంటి జన్మకు కూడా ఇద్దరు కావాలి. ఎవరు వాళ్ళు? చూడండి, దేవునికి వాక్యం చదువుకుంటాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. కాబట్టి ఇక్కడ ఆత్మ మూలముగా అంటే ఇప్పుడు మొదట జన్మించడానికి ఏం కావాలా? ఆత్మ. ఒక జన్మ భూమి మీదకి రావాలా అంటే స్త్రీ ప్రమేయము పురుషుని ప్రమేయము కావాలా. ఒక వ్యక్తి ఆత్మీయంగా జన్మించాలా అంటే ఏం ప్రమేయం కావాలా? ఆత్మ మూలం. ఆత్మ మూలముగా ఒక వ్యక్తి జన్మిస్తాడు. ఆత్మ ప్రమేయము లేకుండా జన్మించినటువంటి వ్యక్తి, అర్థమైందా? చాలామంది గుర్తుపెట్టుకోండి. ఇంకొక మాట చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు చూడండి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. అక్షయ బీజం ఏంది? దేవుని యొక్క వాక్యం. సో ఒక ఆత్మీయమైనటువంటి జన్మ రావడానికి ఆత్మ మూలము దేవుని యొక్క వాక్యం మూలం. మీరు ఎక్కడిక్కడ ఎవరన్నా ఉన్నారేమో మీరు బాధపడద్దు, నేను చెప్పినందుకు బాధపడకుండా సరి చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యము చేతను ఆత్మ చేతను సంధింపబడకుండా తన విశ్వాస జీవితంలో చివరి వరకు స్థిరంగా ఉండలేడు. అంటే వాక్యం లేకుండా ఆత్మ లేకుండా ఎట్ట జన్మించారన్న అనుకోవచ్చు. మనలో చాలామంది, అంటే నేను హెబ్రోన్ సహవాసం గురించి ఇంకో దాని గురించి ఎవరిని క్రిటిసైజ్ చేయడం లేదు. నేను ఏమ్మా రక్షణ పొందావా? పొందాను అంకులో. ఎప్పుడు పొందావు? నేను చర్చికి పోయిన మొదటి వారంలోనే అయ్యగారు నీళ్ళలో ముంచేసినారు. ఏం చేసినాడు? పోయిన మొదటి రోజు ఏం చేసినాడంట? నీళ్ళలో ముంచేసినాడంట. నీళ్ళలో ముంచేస్తే ఏమైనట్టు? రక్షణ వచ్చేసినాం. ఏం చేసినామమ్మా? నేను రక్షణ తీసుకున్నాను సార్. ఎప్పుడో రక్షణ తీసుకున్నా సార్. ఏం తీసుకునేదంట? రక్షణ తీసుకుంటారు ఎవరన్నా? నీళ్ళు మునుగుతాను రక్షణ వచ్చేసిందే. ఏమ్మా ఎప్పుడు మారినావు? నాకు కాకపోతే జ్వరం పోయితేనే మారిపోయినా సార్. జ్వరం పోతే మారిపోయింది. మా పిల్లనికి ఉద్యోగం వచ్చింది సార్. మా పిల్లకి పెళ్ళి అయింది సార్. వీళ్ళు లాస్ట్ వరకు స్థిరంగా ఉండలేరు. ఏ వ్యక్తి అయితే వాక్యము చేత దర్శింపబడి వాక్యము చేత గుచ్చబడి పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకొని యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించినటువంటి వ్యక్తి లాస్ట్ వరకు స్థిరంగా ఉంటాడు. ఇది హెబ్రోన్ వాక్యం. హెబ్రోన్ దైవజన్ భక్సింగ్ గారు బోధించింది ఇది. భక్సింగ్ గారికి ఎన్నో వరాలు ఉన్నాయి, స్వస్థత వరాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆయన ప్రాధాన్యత ఇచ్చింది దేనికంటే దేవుని యొక్క వాక్యానికి. ఒక వ్యక్తిలో మార్పు కలగాల్సింది, మార్పు చేసేది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం గుండా మార్చబడిన వ్యక్తి, దేవుని యొక్క వాక్యం నేను సూటిగా తగిలి నీ హృదయాన్ని ఒప్పింపజేసి పాపినని ఒప్పింపజేసి పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకొని ఆత్మలో ఒప్పించబడి దేవుని సన్నిధానికి వచ్చిన వ్యక్తి యొక్క జీవితంలో ఎంతో అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం చూస్తాం. సో అందుకని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, పరలోక సంబంధిని ఎట్లా తయారు చేస్తున్నాడంటే ఆయన ఇట్లా తయారు చేస్తున్నాడు. ఎట్లా తయారు చేస్తున్నాడు? దేవుని యొక్క వాక్య మూలముగాను దేవుని యొక్క ఆత్మ మూలముగాను తయారు చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం లేకుండా దేవుని యొక్క ఆత్మ లేకుండా పరలోక సంబంధి పోలికలోనికి మనం మార్చబడి దేవునితో కూడా సదాకాలము నిత్యత్వం ఉండేటువంటి దేవుని యొక్క ఆలయముగా కట్టబడ్డానికి ఏమాత్రం కూడా మనం పాత్రులం కాలేము. కాబట్టి ఈ మధ్యాహ్నం దేవుడు మాతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యం, ఈ వాక్యం మనకేం చేస్తుంది చెప్పండి? రండి చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. ఈ వాగ్దానముల మూలముగా. వాగ్దానం అంటే ఏంది? దేవుని వాక్యం. వాగ్దానం అంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యమే దేవుని వాగ్దానం. ఈ దేవుని యొక్క వాక్యం ఏం చేసిందంట? లోకములో ఉన్నటువంటి భ్రష్టత్వములో నుండి నిన్ను తప్పించి దేవుని యొక్క స్వభావంలోకి నిన్ను మార్చింది. ఈ వాక్యమే లోకములో ఉన్న భ్రష్టత్వములో నుండి నిన్ను బయటికి తీసుకుని వస్తుంది. లోకములో నుండి పాపంలో నుండి బయట తీసుకుని వస్తుంది. లోకంలో ఉన్నటువంటి భయంకరమైన మురికిలో నుండి బయట తీసుకుని వస్తుంది. ఏమైనా జ్ఞాపకం చేసుకోండి.